బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఒ రోజుకి కనీసం ఎన్ని సార్లు కాల్ చేస్తుంది? 3 టైమ్స్, 4 టైమ్స్ అలా. కానీ నా గర్ల్ ఫ్రెండ్ కన్నా ఒకడున్నాడు. ఆడు 10 టైమ్స్ చేస్తాడు. 10 మెసేజెస్ పెడతాడు. ఆడెవడో కాదు, మీ అకౌంట్ బ్లాక్ అయింది అని చెప్పి. ఆడే స్కామర్ గాడు. వాడికి నా మీదున్న ప్రేమ చూస్తుంటే ఎంత కేర్ చేసుకుంటున్నాడో అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తది నేను ఓటీపీ చెప్పేద్దామని. గాళ్ళు మనల్ని ఎందుకు గొర్రెలు చేస్తున్నారు? మనం వాడికి ఎందుకు లొంగిపోతున్నాం? మన డబ్బులు మనం కష్టపడి సంపాదించుకున్న మన బ్యాంక్ బ్యాలెన్స్ వాడికి ఒక లింక్, ఆడు పంపించే ఒక లింక్‌తో మొత్తం ఎలా ఎళ్ళిపోతున్నాయి. ఇవి డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి వీడియో. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడే నేను గ్రో అవుతున్నాం. ఇది కొత్త ఛానల్. కాబట్టి నిజంగా కంటెంట్ నచ్చితే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని కొట్టేయండి. సరే, వీడియోలోకి వెళ్దాం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే పూర్వం అప్పట్లో దొంగతనాలు ఎలా జరిగాయి? గోడలు దూకాలి. కుక్కలతో కరిపించుకోవాలి. చాలా కష్టం బాస్. ఇప్పుడు దొంగతనాలంటే ఒక ఏసీ రూమ్‌లో కూర్చొని ఒక స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఇంట్లో బంగారం డబల్ చేస్తాం అని ఇంటికొచ్చేవారు. ఇప్పుడు ఒకే ఒక్క లింక్. ఒక లింక్ క్లిక్ చేయి, లక్షలు సంపాదించొచ్చని చెప్పి వాట్సాప్‌ల్లోకొచ్చేస్తున్నారు. చాలా ఈజీ అయిపోయింది. ఇంటి దాకా వచ్చేవాళ్ళు ఇప్పుడు వాట్సాప్‌లో ఒక్క క్లిక్‌తో వచ్చేస్తున్నారు. ఆ క్లిక్‌ని మీ చేత చాలా తెలివిగా క్లిక్ చేయిస్తున్నారు. అసలా మనం ఆ క్లిక్ ఎందుకు చేస్తున్నాం? ఆ లింక్‌ని మనం ఎందుకు చేస్తున్నాం? స్కామర్ అని తెలిసి కూడా ఎందుకు క్లిక్ చేస్తున్నాం? దీనికి బేసిక్‌గా, సింపుల్‌గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈజీ మనీ. ఈజీ మనీ అంటే ఆశ. ఒక లింక్ నొక్కితే మన అకౌంట్ బ్యాలెన్స్ పెరిగిపోవాలి. ఈ ఆశ వల్లే చాలామంది లక్షలు, కోట్లు నష్టపోతున్నారు. స్కామర్ చేతుల్లో లక్షల రూపాయలు ఈజీ మనీకి అలవాటు పడిపోయి నష్టపోతున్నారు. అండ్ రెండోదొచ్చేటప్పటికి మనకి భయం. ఫియర్. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేశాం. మీ అబ్బాయిని అరెస్ట్ చేశాం. లేపోతే మీకు ఈ లింక్ నొక్కకపోతే కరెంట్ పోతది. లేపోతే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేసేస్తాం. ఇలాగా మనల్ని భయపెట్టి ఆ లింక్ నొక్కిస్తున్నారు. అందుకే మనం చేయవలసిన పనేంటో తెలుసా? అలాంటప్పుడు మొన్నొకడు నాకు కాల్ చేసి, "సార్, మీకు ₹1,00,00,000 లాటరీ తగిలింది. మీరు వెంటనే నేను లింక్ పంపిస్తా, అది నొక్కి రిజిస్టర్ చేసుకోండి" అన్నాడు. అప్పుడు నేను చెప్పా. ఏమన్నానో తెలుసా? "బాస్, నువ్వు ఒక 10,00,000 ఉంచుకొని మిగతా డబ్బులు నా అకౌంట్ కొట్టేయి" అని చెప్పా. అప్పుడు ఆడు వెంటనే కాల్ కట్ చేసాడు. అంటే ఇక్కడేంటంటే మనం ఎంత తెలివిగా మాట్లాడితే స్కామర్ గాడు కూడా ఈడు నిజంగా తెలివైనోడు, ఈడిని మోసం చేయలేను అని చెప్పి పక్కకి తప్పుకుంటాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్కామ్స్‌లో ఇరుక్కున్నారా? లేకపోతే మీరే స్కామ్స్‌లో ఇరుక్కున్నారా? లేకపోతే ఎటువంటి స్కామ్స్‌లో, డిజిటల్ అరెస్ట్ స్కామ్సా? లేకపోతే మనీ వచ్చిందని లింక్ క్లిక్ చేయడం, ఇలాంటి స్కామ్స్‌లో మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గానీ ఇరుక్కుంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి అవేర్‌నెస్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.